బాలయ్య బాబుకి ఇప్పుడు అన్స్టాపబుల్ కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావన చేస్తలేడు అనుకుంటా. షో నిర్వాహకులే గిట్లా ఆయన పేరు రాకుండా చేస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది. ఇక బాలయ్య బాబు గిట్లా ఆయన పేరు ప్రస్తావన చేస్తలేడు అనుకుంటా ఎన్టీఆర్ అభిమానులు కమెంట్లు పెడుతున్నారు. ఇక ఇటీవలనే బాలయ్య నటించిన డాకు మహారాజు జట్టు మొత్తం సందడి చేయగా దర్శకుడు బాబీకి సంబంధించిన సినిమాలన్నీ ఫోటోలు వేసి దాని గురించి బాలయ్య బాబు ప్రశ్న అడిగాడు. ఇక అందులో బాలయ్య బాబు ఎన్టీఆర్ ఫోటోను మాత్రం ప్రస్తావించలేదు, ప్రదర్శించలేదు. ఇక దీనితోని ఇక ఎన్టీఆర్ మన బాబీ గిట్లా జైలవకుశ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ రాకపోయేసరికి బాలయ్య బాబు గిట్లా ఎన్టీఆర్ గురించి అడగకపోయేసరికి ఎన్టీఆర్ అభిమానులు మస్తుగా బాధపడ్డారంట. సోషల్ మీడియా వేదికగా మస్తుగా రచ్చ చేస్తున్నారంట. అయితే ఇటీవలనే దాని గురించి నాగవంశీ స్పష్టత అయితే ఇచ్చిండు, స్పందించిండు. అసలు అక్కడ ఏం జరగలేదని గిట్లా ఆయన చెప్పిండు. ఇప్పుడు గదే ప్రశ్న మళ్ళసారి దర్శకుడు బాబీకి డాకు మహారాజు ప్రెస్ మీట్ లా ఎదురైందంట. ఇక ఓ మీడియా ప్రతినిధి ఈ విధంగా అడిగిండంట. అయితే కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు, అదేమైనా డిలీట్ చేసిండా, చేసిన తర్వాత ఇట్లా మీకు ముందుగా ఏమైనా చెప్పిర్రా అని అడిగిండంట. ఇక మీరు అనుకుంటున్న జరుగుతున్న బయట ప్రచారం అసలు నిజమేం కాదు అని ఆయన స్పష్టతనిచ్చిండంట. అంతేకాదు ఇక ఎన్టీఆర్ గురించి అక్కడ ప్రస్తావన రాలేదు కాబట్టి మాట్లాడలేదు, అంతే తప్పించి ఇక అక్కడ ఇంకేం మీరు అనుకున్నట్టు డ్రామా గిట్లా జరగలేదు, అసలు లేని దాన్ని కప్పిపుచ్చడానికి అసలు అవసరం ఏమున్నది అని అన్నాడంట. మరోపక్క ఇక షూటింగ్ మధ్యల వ్యవధిలో ఏదైతే సమయం దొరికిందో అప్పుడు సినిమాల ఒక పాత్ర గురించి ప్రస్తావన వచ్చినప్పుడు బాలయ్య బాబు ఎన్టీఆర్కి అయితే మస్తు ఉంటది అని చెప్పి ఆయన అన్నాడు అని అన్నాడంట. మళ్ళీ అది రికార్డు కాలేదు కాబట్టి బయట పడలేదు అని అన్నాడంట. ఇక అంతేకాదు ఆయన ఏవైతే హీరోల ఫోటోలు చూపించారో దానికి మటుకే నేను సమాధానం ఇచ్చిన, అంతకు మించి ఇంకేం లేదు, అనవసరంగా ఏమీ లేని దాన్ని చిన్నదాన్ని పట్టుకొని మీరు పెద్దగా చేసి చూస్తున్నారు అని అన్నాడంట. ఇక అసలు ఏమీ లేని దాన్ని పట్టుకొని రకరకాలుగా ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారంట. ఇక ఇప్పుడు ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయంట. ఇంతకు మీరేమంటారు? బాబీ చెప్పినట్టే అసలు ఏం లేదంటారా? అక్కడ ఏమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే గంటుంటా, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.